హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనమైతే బెరన్లో ఉన్నాం. అయితే నేను ఒక ప్లేస్కి రావడం జరిగింది. రీసెంట్గానే ఇదే ప్లేస్లో ఇంతకుముందు నేను ఒక వీడియో పెట్టడం జరిగింది. అప్పుడైతే సముద్రం అంతా కూడా బయటకు రావడం జరిగింది, వాటర్ అంతా కూడా బయటకు రావడం జరిగింది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడురి, చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకు మార్నింగ్ టైంలో వాటర్ అన్నీ కూడా సముద్రంలోనికి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఈవినింగ్ టైంలో అయితే బయటకైతే రావడం జరుగుతుంది. ఇక్కడ బేరన్లో ఉన్న స్పెషాలిటీ ఇలాగుంటుంది. మనం చూసుకోవచ్చు, ఇక్కడ కనబడేదంతా కూడా ఎడారిలాగా అయితే కనబడుతుంది కదా. మనకు ఇంకొక 2-3 గంటలలో వాటర్ అంతా కూడా బయటకైతే రావడం జరుగుతుంది. అయితే గతంలో పెట్టిన వీడియో వాటర్ ఉన్నది నేను పెట్టిన, ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే వాటర్ లేదు. మనం చూసుకోవచ్చు, ఇక్కడ చిన్న చిన్న ఈ ఓడలు ఉన్నాయి కదా, చిన్న చిన్న షిప్ లాంటివి, ఇవన్నీ కూడా బయట మట్టిలో తేలినట్టయితే కనబడుతుంది కదా. ఇవన్నీ కూడా వాటర్లో ఉంటాయి. మనకు ఇంకొక 2-3 గంటలలో వాటర్ అంతా కూడా బయటకైతే రావడం జరుగుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అంతా కూడా. ఇది మనకు సల్మాన్ సిటీ ఏరియాలో అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకు బేరన్లో మనం ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ పరిస్థితి అయితే ఇలాగే ఉంటుంది. ఎందుకంటే వాటరు బయటకు రావడం జరుగుతుంది, మళ్ళీ మార్నింగ్ టైంలో లోపలికి వెళ్ళడం అయితే జరుగుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా కొంచెము మనం ముందుకెళ్తే అయితే అక్కడ చాలా అంటే చాలా లోతుగా ఉండే ప్రాంతం అయితే ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళి అదంతా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే మనకి ఇంకొక 2-3 గంటలలో మనకి ఇదంతా కూడా వాటర్తో నిండిపోయే అవకాశం ఉన్నది. ఈవినింగ్ టైం అవుతుంది కాబట్టి ఆల్రెడీ నేను మధ్యాహ్నం టైంలో ఉన్నాను. ఇంకొక 2-3 గంటలలో ఆటోమేటిక్గా కొంచెం కొంచెం అయితే వాటర్ అయితే బయటకు రావడం జరుగుతుంది. మనం అక్కడ చూసుకోవచ్చు, దూరంలో చిన్న చిన్న ఓడలు ఆగి ఉన్నాయి కదా, అదంతా వాళ్ళు ఆపడానికి ఒక చిన్న షిప్ లాంటిది, షిప్ బోట్ లాంటిది అయితే అక్కడ పెట్టుకున్నారు. మనం అక్కడికి కూడా వెళ్ళి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఒక 2-3 గంటలు అయితే చాలామంది ఇక్కడ వాకింగ్ చేయడానికి మనకు రావడం అయితే జరుగుతుంది. ఇదైతే ఒక చిన్న సైజు షిప్ యార్డ్ లాగా అయితే ఇక్కడైతే సెట్ చేసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఇక్కడ ఇవి కనబడేటి అన్నీ కూడా ఎక్కువ శాతము చేపలు పట్టడానికైతే ఈ చిన్న చిన్న బోట్స్ అయితే ఉపయోగించడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ ఇవన్నీ కూడా ఎక్కువ శాతం వాటర్ ఫుల్ అయినాక అయితే ఇవన్నీ అయితే తీయడం అయితే జరుగుతుంది. మనం చూసుకోవచ్చు, నేను అటు సైడ్ ఇప్పుడు రోడ్ సైడ్ అయితే రావడం జరిగింది. మనకు ఇంతకుముందు పెట్టిన వీడియో చూస్తే కొంచెం అయితే క్లారిటీ వస్తుంది. అక్కడ ఒక చిన్నది మనకు కనబడుతుంది, అది ఒక రెస్టారెంట్. నైట్ టైంలో అయితే చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అంతా కూడా లొకేషను. మనం చూసుకోవచ్చు, మనం ఇంతకుముందు చూసింది ఆ పక్క, ఈ పక్క కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ అయితే రెస్టారెంట్లు, ఇవన్నీ కూడా నైట్ టైం నడుస్తాయి. నైట్ టైం అయితే ఇదంతా కూడా బీభత్సంగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తానికి నేనైతే బెరన్కి సంబంధించి మంచి మంచి విషయాలు మీకు ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తా. మీరు చేయాల్సిందల్లా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి.